నిజం చెప్పిన జగన్, టీడీపీకు హెచ్చరిక. జగన్ చెప్పిన పచ్చి నిజం. ఏం జరుగుతుంది పశ్చిమ గోదావరిలో? టీడీపీ ఎమ్మెల్యేలకు పేకాట ముడుపులు అందుతున్నాయా? ఇవాళ మనం చర్చించబోయే విషయం చాలా హాట్ టాపిక్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల నెల్లూరులో పర్యటించారు. అక్కడ మాట్లాడిన మాటల్లో ఒకటి, పేకాట క్లబ్బులు విచ్చలవిడిదలుగా నడుస్తున్నాయి అన్న నిజం. ఇది రాజకీయంగా తన ప్రత్యర్థిపై సెటైర్గా ఉండవచ్చు, కానీ ఆ మాటల్లో వాస్తవం ఉంది. అది పచ్చి నిజం. భీమవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు ఈ ప్రాంతాల్లో లక్షలు కాదు కోట్లు తిరుగుతున్నాయి. పేకాట టేబుళ్లపై ఒక్క గేమ్లో 10 లక్షలు, రోజుకి ₹1 కోటి టర్నోవర్. మెయింటెనెన్స్ పేరుతో 10% నష్టం. ఆ మొత్తంలో సగం పొలిటికల్ కమిషన్, స్థానిక నాయకులు చేతుల్లోకి డబ్బు ప్రవాహం. ఇవన్నీ జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని కొంతమంది నాయకులు నువ్వు ఏం చేస్తావో చేసుకో అనే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే పైనుండి ఫోన్లు వస్తున్నాయట. పోలీసులకు ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ కాల్స్. అధికార పార్టీ వారే పేకాట ఆడుతున్నారు అనే ఆరోపణలు. ప్రజా ప్రతినిధుల పేరు మీదే ప్రజలే విసుగుపడుతున్నారు. వైసీపీ హయాంలో ఇది ఉండేదా? అవును, కానీ దొంగచాటుగా. ఇప్పుడు పబ్లిక్గానే, బహిరంగంగానే, భయం లేకుండా. ఇది మారిన పాలన ధోరణి స్పష్టం చేస్తుంది. ప్రజలలో అనేక కుటుంబాలు పేకాట వల్ల నాశనం అవుతున్నాయి. కుటుంబం ఆర్థిక పరిస్థితులపై ఇది తీవ్రమైన ప్రభావం. బెల్ట్ షాపుల సంఖ్య గతంతో పోలిస్తే రెట్టింపు అయింది. ఎంఆర్పి ఉల్లంఘనపై దైనందిత సంఘటనలు. గతంలో ఎంఆర్పి రేటుకే అమ్మారు, ఇప్పుడు 200కి 400 ధరలతో అమ్ముతున్నారు. మద్యం డబ్బులేనే ఎమ్మెల్యేలకు కమిషన్లుగా మారుతున్నాయా? ఈ విధంగా ప్రభుత్వ ఖ్యాతి, పార్టీకి ఉండే ప్రజల్లో గౌరవం తగ్గిపోతుంది. జగన్ గారి మాట పచ్చి నిజం. ఇప్పటికైనా అలర్ట్ అయ్యి నియంత్రణ తీసుకుంటే మంచిది. ఇలాంటి సూటి విశ్లేషణలు, నిజాలను తెలుసుకోవాలంటే డిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మీరు మిస్ అవ్వద్దు.